నిండు గుణము గల నవీను యాదవు అన్నా, పండు వెన్నెల లాంటి నిండు గుణము గల నవీను యాదవు అన్నా, నీ తత్వమే మానవత్వమని నిరూపించినవన్నా, నీ సేవలే జీవితమని ప్రజలకు అంకితమన్నావు, అందుకే ఆ అధిష్టానం నీకు మొగ్గు చూపినదన్నా. అన్న ఒక్క మాట, ఇప్పుడు జూబ్లీ హిల్స్ నవీన్ అన్న పాలన కోసం ఎదురు చూస్తుంది, అందుకనే ఇవాళ అధిష్టానం కూడా ఇటే మొగ్గు చూపింది, జూబ్లీ హిల్స్ జనాలు కూడా కలవరిస్తున్నారు అనేది కథ. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ జనాలను నువ్వు ఏ రకంగా ఓట్లు అడుగుతావు రేపటి సంది? జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలు ముందుగా కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా రేవంత్ అన్న ఈ అవకాశం కల్పిస్తున్నట్టు అటువంటి రేవంత్ అన్నకి, మహేష్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడంకి అండ్ విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తాం. ఏదైతే 10 సంవత్సరాల పాలనలో జరగని అభివృద్ధి, ఈరోజు సింపతి మీద ఎలక్షన్స్కి వస్తున్నారు. మన ప్రాంత అభివృద్ధి చేస్తామని మాట్లాడట్లేదు, వాళ్ళు అభివృద్ధి చేస్తే అభివృద్ధిని మీద ఓట్లు అడగమనండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లో 150 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ 150 కోట్ల రూపాయలు శాంక్షన్ కాక దాదాపు 80 కోట్ల రూపాయలతో 80 కోట్ల టెండర్లు కూడా అయిపోయి పనులు జరుగుతున్నాయి. గల్లీలలో బస్సులలో అన్నీ కూడా అంతా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి పనులే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెడుతుంది. అభివృద్ధి లక్ష్యంగా మేము ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలే కాంగ్రెస్ పార్టీని ఈరోజు హైయెస్ట్ మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఒక్క మాట అన్న, ఇప్పుడు ఏమి లేదు, సునీతను మాటకు ఇప్పుడు నువ్వు ఏడుస్తేనే నీకు ఓటు పడతాయి అనేది కూడా మరి ఇప్పుడు కేటీఆర్ అంటుండు. అమ్మ నువ్వు కళ్ళకి వెళ్ళి కన్నీళ్ళు తీస్తేనే నీకు ఓట్లు పడతాయి అనేది వాళ్ళు ముంగటేస్తున్నారు. మరి ఎట్లా నవీను యాదవ్ ముంగట పడతాడు, ఎట్లా ఇదవుతాడు అనేది మరి జనాలు కూడా. జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా తెలివిపరులు. జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో అన్యాయం జరిగినట్టు మన ప్రాంతం అన్యాయం జరగద్దు, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన ప్రాంత భవిష్యత్తు గురించి సరైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. అది మీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అన్నని గత 2 సంవత్సరాల పాలన చూసి అందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో నమ్మకం ఉంది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏదో ఏడుస్తే ఓట్లు అట్లా కాదు, ఈ ప్రాంత అభివృద్ధి, పిల్లల భవిష్యత్తే మా ప్రజల నిర్ణయం. దానికి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంది. ఇక మరి రోడ్డు కాటే ఎండలకు బండలు పగులుగా కానీ వీళ్ళని చూస్తే బండలు కరిగిపోతాయి ఏడుకాడికి, ఎందుకంటే కథ చిన్న కూడా తెలియదు. అట్లా ఉంటుంది మరి వీళ్ళ కథ. ఇక మరి అర్థం కావచ్చు మీకు. అప్పుడే జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు శ్రీధర్ అన్న, నాకేం అనొస్తుంది ఇక శ్రీధర్ అన్న, ఇక మరి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్నాడు. ఇక మరి ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తం పెద్ద ముత్తైదులే, మామూలు ఏం గారు. ఇక చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటికి వచ్చిర్రు. మరి నవీన్ అన్నకు ఆశీర్వాదం అందిస్తానికి వచ్చిర్రు, దీవెనార్థి. మరి ఎట్లా ఏంది ఏం కథ చెప్పే ఎట్టిన సంగతి ఏంది ఏం కథ? మరి నవీన్ యాదవ్కు రేపటి సంది మీ కథ ఏం మోగిపోతుర్రు, ఏం చెప్పదలుచుకున్నారు? ఏముందన్నా, 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ అమలు చేస్తూ ఉంది. బీసీల కోసం అని చెప్పేసి పెట్టింది. ఖచ్చితంగా దాంట్లో 42% రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. అదే రకంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మా బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం, అంటే వేరే వాళ్ళు చాలామంది ట్రై చేసినప్పటికీ బీసీలకు ప్రియారిటీ ఇస్తామనే ఉద్దేశంతో మా బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ గారికి ఇక్కడ టికెట్ కేటాయించారు. బీసీ బిడ్డకు టికెట్ కేటాయించినందుకు మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి సర్కార్కు మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా బీసీలం అందరం కూడా ఏకమై నవీన్ యాదవ్ గారిని అత్యంత మంచి మెజారిటీతో గెలిపిస్తాం. నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం. అదే రకంగా నవీన్ యాదవ్ గారితో మా బీసీల కోసం అయ్యే పనులు కూడా ఖచ్చితంగా చేపించుకుంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకే పూర్తిగా మేము నవీన్ యాదవ్ గారు వచ్చినందుకు ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పదామని వచ్చినాం. ఆయన కోసం వచ్చినాం, పని చేస్తాం, గెలిపిస్తాం. గెలిచిన తర్వాత బీసీల కోసం కానీ మా వడ్డెరల కోసం కానీ, ఎందుకంటే మా వడ్డెరలు కూడా ఇక్కడ 19 బస్తీలలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. వడ్డెరలు కూడా అత్యంత వెనుకబడి ఉన్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాము. అదే రకంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, హైదరాబాద్లోకి చెప్తా ఉన్నాము. మా దేశం మొత్తం మా చేతి కష్టం మీదకి వెళ్ళి
ఈరోజు నిర్మాణమై ఉన్నది. కానీ వడ్డీలకు ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా ఇన్ని రోజులు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల మనిషి అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత ఇదే జూబ్లీహిల్స్ దీంట్లో 20,000 పైచీలకు ఓటర్లు మేము ఉన్నాం. హైదరాబాద్ మొత్తం కూడా 3 లక్షల పైచీలకు ఓటర్లు మేము ఉన్నాం ఇక్కడ హైదరాబాద్లో. కాబట్టి మా వడ్డీలను కూడా గుర్తించాలా, మాకు కావాల్సిన కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల డిమాండ్లు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారితో పోయి మా హక్కులు నెరవేర్చుకున్నందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియ